అదే నేను శాశ్వతంగా రాను అని తెలిస్తే ఏమైపోయేది? చెప్పడానికేముందండి, నా ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగమే నాకు ఆధారం. హాయ్ కమల్. స్నేహ, నువ్వేంటి ఇలా వచ్చావు? నీకోసమే. నాతో ఏం పని? పాపం నువ్వొక్కడివే పనులన్నీ చేసుకోలేక కష్టపడిపోతున్నావు కదా, అయితే అందుకే నీకు అసిస్టెంట్ని పెడదామని తీసుకొచ్చాను. అసిస్టెంటా? ఎవరు? నువ్వేనా? నన్నొద్దనుకున్నావుగా. ఏంటి? అదే, నీ అసిస్టెంట్గా నేనుంటే నీకు నచ్చదు కదా, అందుకే డాడీ బాగా ఆలోచించి ఓ అసిస్టెంట్ పెట్టారు. పిలోనా? స్నేహ, నాకు అసిస్టెంట్ ఎందుకు? నాకేం తెలుసు, డాడీ పెట్టారు. పిలుస్తానుండు. స్నేహ. సరితా, రా రా. ఏంటలా చూస్తున్నావు? ఈ రోజు నుంచి తనే నీకు అసిస్టెంట్గా ఉంటుంది. ఈ రోజు జాయిన్ అయింది. మీరు? తనే కమల్. మీ డాడీనే అపాయింట్ చేశారా? అవును. సరిత గారు, ఇక నుంచి ఈయనే మీ బాస్. మీరు తనని ఫాలో అవ్వండి చాలు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, థ్యాంక్స్ దేనికి? నేను ఇప్పుడే వస్తాను. సార్ సార్. రావయ్య, రా కూర్చో. ఆ ఢిల్లీ కంపెనీ వాళ్ళ సంగతి తర్వాత సార్, ముందు ఈ విషయం చెప్పండి. నాకు అసిస్టెంట్ కావాలని ఏమన్నా అడిగానా? ఎందుకు ఆ అమ్మాయిని తెచ్చి నాకు తగిలిచ్చారు? ఓ, స్నేహ ఫ్రెండా? ఉద్యోగం కావాలని గొడవ చేస్తుంటే ఎక్కడొక చోట పెడదాంలే అని చెప్పాను. నీ దగ్గర చేర్చిందా? ఏం పర్లేదు, ఉండని. ఏం పర్లేదా? ఏంటి సార్ మీరు అనేది? ఆ అమ్మాయి నా పక్కనుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు తెలీదా? అసలు ఆ అమ్మాయి మన ఆఫీసులో ఉంటే కొంప మనగదా? ఎందుకయ్యా అంత కంగారు పడతావు? ఆ అమ్మాయి ఉంటే ఏమవుతుంది? నీకు సాయంగా ఉంటుంది కదా. అయ్యో, మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. ఆ అమ్మాయి ఎవరనుకున్నారు? నేను ప్రేమిస్తున్నానని స్నేహగా చెప్పానే, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏంటి, నిజమా? అంటే మీరు ఈ అమ్మాయిని చూడలేదా? ఎక్కడ చూపించింది? వచ్చిన దగ్గర నుంచి ఒకటే గొడవ, ఉద్యోగం ఉద్యోగం అని. తట్టుకోలేక సరిలే అన్నాను. అలా చేసి నా కొంప ముంచారు కదా సార్. నిజంగా ఇది నాకు ముందే తెలుసుంటే నేను ఆ అమ్మాయిని అసలు రానిచ్చేవాడే కాదు కమల్. స్నేహ కూడా ఆ అమ్మాయిని చూపించకుండా ఉద్యోగం అడిగింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ అమ్మాయిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి సార్. అదెలా కుదురుతుందయ్యా? పాపం ఈరోజే ఉద్యోగంలో జాయిన్ అయింది. ఈరోజే పంపించాలంటే ఏంటి సార్ ఇది? మీరు పాపమని తెలిసి వదిలేయండి, రేపు కొంప మునుగుతుంది. అప్పుడు నన్ను పాపమని తెలిసేవాళ్ళు లేకుండా పోతారు. ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు? నిజానికి మన దగ్గర ఇప్పుడు ఖాళీలు కూడా ఏం లేవు. ఇంకా ఎందుకు అమ్మాయిని ఇక్కడే ఉంచాలి? పంపించేయండి సార్. అది కాదయ్యా, ఇప్పటికిప్పుడు ఆ మాట చెబితే స్నేహ ఫీల్ అవుతుందేమో. పోనీలే, కొద్ది రోజులు ఉన్నాయి. సార్ సార్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని స్నేహ ఏవేవో తనకు చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటే చాలా దారుణం జరిగిపోతుంది సార్. నిజం మొత్తం బయటపడిపోతుంది. కంగారు పడకయ్యా,
ఏదో ఒకటి చేస్తాను. కొద్ది రోజులు టైం ఇవ్వు. ఏంటి రమ్మని ఫోన్ చేశావు? చాలా ఇబ్బందిగా ఉంది కదూ నా ముందు నిలబడ్డానికి. అబ్బే అదేం లేదు. నువ్వు లేదన్నా ఉందో లేదో నీ మొహంలో కనిపిస్తూనే ఉంది రఘు. ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? నా బాబుని తెచ్చి నాకివ్వమని అడగడానికి పిలిచాను. ఏంటలా చూస్తున్నావు? నేను అడిగింది అర్థం కాలేదా? లేకపోతే ఎందుకిలా అడుగుతుందా అని ఆలోచిస్తున్నావా? వెంటనే నా బిడ్డను నాకివ్వండి. వాడు లేకుండా నేను క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అలాంటప్పుడు అసలు బాబుని ఎందుకిచ్చావు? నేనివ్వలేదు. గౌరీ, అదే నీ భార్య వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తుంటే గత్యంతరం లేకిచ్చాను. కానీ ఇప్పుడు నాకు భయంగా ఉంది రఘు. బాబక్కడ క్షేమంగా ఉండలేడు. ఇచ్చేయండి, నా బాబుని నాకిచ్చేయండి. ఎందుకు రేఖ నువ్వు కూడా అంత మొండి పట్టుదలకు వెళ్తావు? బాబు గురించి ఎందుకు నీకంత భయం? ఏ నేను లేనా? నువ్వా? ఉండి ఏం చేశావు? గౌరీ బాబుని దాచిపెడితే కనీసం కనుక్కోలేకపోయావు. బాబుని ఆ డీసీఎం కిడ్నాప్ చేసి చంపుతానంటే కాపాడలేకపోయావు. ఎలా ఎలా నిన్ను నమ్మాలి? అదంటే ఏదో అనుకోకుండా అలా. వద్దు రఘు, దయచేసి నా బాబుని నాకు అప్పగించండి. వాడు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్. గౌరికి కావాలనే బాబుని తీసుకొచ్చింది. తన ఉద్దేశం నువ్వు రావాలి, బాబుతో పాటు నన్ను తీసుకెళ్లాలని, మనం కలిసి బ్రతకాలని. వద్దు, ఆ మాట తలుచుకోవడానికి కూడా నాకిష్టం లేదు. నేను కాదు అనుకున్న తర్వాతనే నిన్ను తనకిచ్చి పెళ్లి చేశాను. మళ్ళీ ఆ ఆలోచన నాకు కలలో కూడా రాదు. అది జరగని పని. నేను ఊహించట్లేదు రేఖ. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను ఎప్పుడైతే నువ్వు తనకు అప్పజెప్పావో అప్పుడే నేను గౌరికి భర్తనయ్యాను. కానీ ఆ పిచ్చిది బలవంతంగానైనా నన్ను నీకు కట్టబెట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే బాబుని ఏడిపిస్తాను అని బెదిరిస్తుందే గాని తనకు బాబంటే ప్రాణం. నాకు నమ్మకం లేదు. తనే బాబుని ఇంకా ఏడిపిస్తానని చెప్పి మరీ వెళ్ళింది. వద్దు రఘు, మన మధ్యన బాబు వాడు ఆటబొమ్మ కాకూడదు. పంపించేయండి, నా బాబుని నాకిచ్చేయండి. గౌరి అంటే నమ్మకం లేదా? ఆ మాత్రం నమ్మకం లేకుండా మొదట బాబుని ఎందుకిచ్చావు? అప్పుడు ఉన్న గౌరీ వేరు, ఈ రోజున్న గౌరీ వేరు. తన మొండితనం నాకు బాగా తెలుసు. లోకం అంతా ఏకమై నువ్వు శివకుమారివి కాదు అన్నా వినకుండా తన మాట నెగ్గించుకుంది. ఈరోజు లోకం అంతా నువ్వు తన భర్తవి అన్నా వినకుండా నిన్ను నాకు కట్టబెట్టాలని చూస్తుంది. తను అనుకున్నది సాధించాలి అంటే ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అది మంచి అని తను అనుకున్నా అది నాకు చెడే అవుతుంది. ఒక్కసారి తన వల్ల నా కొడుక్కి ప్రాణం మీదకొచ్చింది. ఆ రోజు ఆస్తి రాసిచ్చి కాపాడుకున్నాను. మరోసారి ఇంకో ఆపదలోకి నెడితే కాపాడుకోవడానికి నా దగ్గర ప్రాణాలు తప్ప ఇవ్వడానికి ఏం లేవు. రేఖ, అదివ్వడానికి కూడా సిద్ధమే. కానీ నేను పోతే నా పిల్లలు అనాథులవుతారు.
ఇప్పటికే జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను, అందర్నీ పోగొట్టుకున్నాను. చివరికి రేఖగా నా స్థానాన్నే పోగొట్టుకున్నాను. కనీసం అమ్మగా బ్రతికే అవకాశాన్ని కూడా నాకు దూరం చెయ్యొద్దు ప్లీజ్. ఇవన్నీ కాదయ్యా, మీరందరూ కలిసి ఏదన్నా ఇష్యూ తెచ్చి దాన్ని పెద్ద చేయండి. ఆ తర్వాత దాన్ని ఎలా గ్రూపులుగా విభజించాలో నేను చూసుకుంటాను. మనం ఏం చేసినా సెంటర్లో ఆయనకు చాలా పట్టుందండి. అధిష్టానం కూడా ఆయన్నే నమ్ముతుందండి. పిచ్చి శంకరయ్య, అధిష్టానం గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాళ్ళకి కావలసింది మనుషులు కాదయ్యా, మనుషులు అనుకున్న బలం. ఆయన అనుకున్న బలం చూస్తారు. ఇప్పుడు బలం ఉంది మనకి. ఈ విషయం అధిష్టానానికి తెలిసిందనుకో, మనం వద్దన్నా ఆయన్ని గద్దె దించేస్తారు. సంత మొదలైంది. ఇక ఎన్ని పూర్తిగా నాకేసి గాని వదలరు. చెప్పినా అర్థం కాదు. ఏ మనిషో ఏంటో. సార్ ఆగండి సార్. సార్ లోపల మీటింగ్లో ఉన్నారు, లోపలికి ఎవరిని పంపిద్దన్నారు. మాకు తెలుసులే. తాతయ్య, తాతయ్య, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. జగన్నాథరావు గారు, మన పని అయ్యేంత వరకు మనం ఏం చేసినా అది మన మధ్యనే ఉండాలి. నువ్వు బయటికెళ్ళు. అదిగా తాతయ్య, ముందు నిన్ను బయటికెళ్ళమన్నా లేదా? అయినా పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే ఇలా లోపలికి రావడం పద్ధతేనా? వెళ్ళా. ముందు నిన్ను బయటికెళ్ళమన్నా లేదా? వెళ్ళా. సార్ అక్కడికి వెళ్ళి కూర్చోండి సార్. సార్ అయ్యగారు చూస్తానని తిడతారు సార్. ప్లీజ్ సార్.
అయితే ఆలస్యం ఎందుకు వెళ్ళి తాతయ్య. కలుద్దాం. మీతో మాట్లాడాలి. రాత్రికి మాట్లాడదాం లేరా, నువ్వు వెళ్ళు. రండయ్యా, రే కారు వీరా. కానీ ఇప్పుడు నాకు భయంగా ఉంది రఘు. బాబు అక్కడ క్షేమంగా ఉండలేడు. ఇచ్చేయండి, నా బాబుని నాకు ఇచ్చేయండి. కనీసం అమ్మగా బ్రతికే అవకాశాన్ని కూడా నాకు దూరం చెయ్యొద్దు ప్లీజ్. నాన్నా కూర్చో. గౌరీ, నీతో మాట్లాడాలి. వినిపిస్తుంది, చెప్పండి. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నేనేం జోక్గా వినడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. రేఖ కలిసింది. ఓ అలాగా, మంచి విషయమే. చాటుగా కలవడం ఎందుకు? సరాసరి వచ్చి మిమ్మల్నే కలవచ్చు కదా. నేను కోరుకుంటున్నది కూడా అదే. తను కలిసింది నాతో మాట్లాడడానికి కాదు, బాబు కోసం. తన కొడుకుని తనకిచ్చేయి. ఎందుకు నవ్వుతున్నావు? నేనేం కథలు చెప్పడం లేదు. రేఖ అక్కడ పిల్లాడి కోసం అల్లాడిపోతోంది. ఎందుకంట? ఎందుకేంటి? నువ్వు అంతలా భయపెట్టావు. బాబుని ఏడిపిస్తానని చెప్పి మరీ వచ్చావు. కన్న తల్లికి ఆ మాత్రం టెన్షన్ ఉండదా? అదంతా ఒట్టిదే అని మీరు చెప్పుండాలే. చెప్పినా తను నమ్మడం లేదు. నీకు బిడ్డ పుట్టాకైనా బాబుని సరిగా చూసుకోవని తను భయపడుతోంది. పోనీలేండి, ఇప్పటికైనా నేనేంటో చాలా బాగా అర్థం చేసుకుంది. చూడు గౌరీ, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. మేం కలిసి బ్రతకడం అనేది ఇక జరగదు. బాబుని రేఖకిచ్చేయి. తనకు కనీసం పిల్లల్ని చూసుకుని బ్రతుకుతాననే తృప్తినైనా రేఖకివ్వు. నా మాట విను. ఈ విషయంలో నేను రేఖ చాలా క్లారిటీతో ఉన్నాం. నేను చాలా క్లారిటీతో ఉన్నాను. మీరు ఎన్ని చెప్పినా సరే మీ ఇద్దరినీ కలపటమే నా లక్ష్యం. నిజంగా రేఖ దిగిరాకపోతే ఏం చేయడానికైనా నేను సిద్ధమే. అవసరమైతే మరోసారి బాబుని ఏడిపిస్తాను కూడా. గౌరీ, గౌరీ, గౌరీ. ఏమిట్రా, ఏమైంది? అత్తయ్యగారు అడుగుతున్నారు కదా, చెప్పండి. బాబుని ఇవ్వాలా? బాబునివ్వటమేంట్రా? ఎవరికివ్వాలి, ఎందుకివ్వాలి? అసలేం మాట్లాడుతున్నావు? అమ్మా, అది చూడండి అత్తయ్య, ఇంకా పూర్తిగా మాటలు కూడా రాని పిల్లాన్ని ఇచ్చేయాలంట. అసలు ఎక్కడికి ఇచ్చేయాలరా? అడుగుతున్నారు కదా,
చెప్పండి. నువ్వు నోర్మయ్యి. ఎందుకురా అమ్మాయి మీద అలా అరుస్తున్నావు? నేను అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. పిల్లాన్ని ఎవరికివ్వాలి?